హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అనే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే ఏపీ ఎన్టీఆర్హెచ్ఎస్ 2024 నీట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్లో భాగంగా ఒకసారి చెక్ చేద్దాం. మనకు ఏ క్యాట్ బీ క్యాట్ అని చెప్పేసి 2 అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఏ క్యాట్కి సంబంధించినటువంటి అప్డేట్లో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. ఏదైతే మనం ఇంతవరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నామో ఈ వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారు? మనకు 11th సెప్టెంబర్ 9 PM వరకు, అంటే రేపు నైట్ వరకు కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ విషయం చాలామందికి కూడా తెలియకపోవచ్చు. వెబ్ ఆప్షన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మీరు చాలామంది అన్న ఏ కాలేజ్ బెస్ట్, ఏ కాలేజ్ బెస్ట్, ఏ కాలేజ్ బెస్ట్ అని అడుగుతున్నారు. అది కూడా నేను ఆల్రెడీ వీడియోలో అయితే చేశాను. సో అది మన jpalnadi.com అప్డేట్లో మీకు లేటెస్ట్ సర్క్యులర్స్ అండ్ అప్డేట్స్లో ఉంది. అయినా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రయారిటీ లిస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇక దీంట్లో ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఏ ప్రయారిటీ లిస్ట్ అయినా సరే మనకు అనుకూలంగా ఉందా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఇక్కడ ఎంబీబీఎస్ సంబంధించి నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎస్వీ రీజను, అదేవిధంగా ఏయూ రీజన్కి సంబంధించినటువంటి లిస్టు. జస్ట్ ఇది ఎస్వీకి సంబంధించినటువంటి కాలేజీల లిస్టు. సో నేను అనుకుంటున్నటువంటి కాలేజెస్ అయితే ఇవి. నెక్స్ట్ ఏయూకి సంబంధించినటువంటి లిస్టు, ఇది ఆల్రెడీ మన వెబ్సైట్లో కూడా ఉంది. ఇదివరకే నేను గ్రూప్లో కూడా షేర్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీంట్లో ఎస్వీ అయిపోయినాక ఏయూ పెట్టుకోవాలి, ఏయూ అయిపోయినాక ఎస్వీ పెట్టుకోవాలి. 2 కాంబినేషన్లో మీ ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవచ్చండి. నన్ను అడిగితే టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, సీనియర్టీ కాలేజెస్ ఉన్నాయో, గవర్నమెంట్ కాలేజ్ సీనియర్టీ ముందు పెట్టుకోండి. దాని తర్వాత న్యూ కాలేజెస్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. అన్న ఏయూఎస్వి మిక్సప్ చేసి పెట్టుకోవచ్చా? మిక్సప్ చేసి పెట్టుకోవచ్చు. అన్న ఇండివిజువల్ పెట్టుకోవచ్చా? ఇండివిజువల్. మరి ఎట్లా సీట్ వస్తుందన్న? మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ప్రకారంగా, మీకున్నటువంటి క్రైటీరియా ప్రకారంగా, మీకున్న లోకల్ నాన్ లోకల్ ప్రకారంగా అన్నీ కన్సిడర్ చేసుకుని సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అయ్యో నేను ఫస్ట్ పెట్టుకుంటే ఫస్ట్ వస్తుంది, సెకండ్ పెట్టుకుంటే సెకండ్ వస్తుంది కాదు. మీకు 500 మార్కులు వచ్చిన క్యాండిడేట్ అయినా సరే ఏఎంసీ నుంచి, కర్నూలు మెడికల్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేసి పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. పదే పదే చెప్తున్నాను. లాస్ట్ పెట్టినంత మాత్రం లాస్ట్ పడేస్తారు, ఫస్ట్ పెట్టినంత ఫస్ట్. అది మెరిట్ ప్రకారంగా ఈ సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకే అన్న, మీరు అన్నట్టుగా మరి వెబ్ ఆప్షన్స్ అయితే మనకు ఇంకా ఉన్నాయి కాబట్టి, సో ఎవరైతే అప్డేట్ చేసుకోలేదో అప్డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇక దీంతోపాటు మనకి ఎన్టీఆర్హెచ్ఎస్కి సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. అప్డేట్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మనకు మెరిట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఒకసారి మెరిట్ లిస్ట్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మెరిట్ లిస్ట్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా ఎంతమంది, ఇది ఓన్లీ అప్లైడ్ లిస్ట్ మట్టుకే ఇచ్చారు. 3,900. ఇక చెక్ చేసుకుంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ పొజిషన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్స్ అని చెప్పేసింది. వెరిఫికేషన్ అంటే దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అంటే ఎవరైతే సరిగా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు వాళ్ళకైతే ఇంకొక అవకాశం ఇచ్చారు. సో మొత్తం మీద అప్లికేషన్స్ పెరిగాయా తగ్గాయా అనేది ఒకసారి jpalnadi.com ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ లిస్ట్ కూడా నేను ఆల్రెడీ jpalnadi.comలోకి అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఏపీ బీ క్యాట్ ఇక్కడ మెరిట్ లిస్ట్ అని చెప్పేసింది. ఈ మెరిట్ లిస్ట్కి వెళ్ళిన తర్వాత 2024 ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 1 నుంచి వెళ్ళి ఎంతమంది అయితే అప్లై చేశారో అక్కడ వరకు ఆల్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాను. మరి 23లో ఎంతమంది చేశారు, 23లో కూడా చూద్దాం. సో 24కి సంబంధించిన లిస్ట్ అయితే వచ్చింది. 24లో దాదాపుగా మనకు 4,000 మెంబర్స్ అయితే అప్లై చేయడం జరిగింది. ఈ 4,000 మెంబర్స్లో ఇక చెక్ చేసుకోవచ్చు ఎన్ఎల్ ఏపీ అంటే ఏపీకి లోకల్ అని. ఇక బీ క్యాట్కి వస్తే ఏపీ లోకలే ఉంటుంది కానీ మళ్ళీ ఏయూఎస్వి అయితే ఉండదు. ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. దీంట్లో బీ2కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎంతమంది అంటే ఇక చెక్ చేసుకుంటే బీ2కి అప్లై చేసుకున్న వాళ్ళు 3,087 మెంబర్స్, అంటే వీళ్ళంతా కూడా లోకల్ వాళ్ళు. ఇక బీ1 అంటే నాన్ లోకల్ అంటే ఎన్ఎల్ అని వస్తుంది. ఎన్ఎల్కి మనం చెక్ చేసుకుంటే ఎన్ఎల్ కింద వచ్చిన వాళ్ళు కనుక చెక్ చేసుకుంటే 851 మెంబర్స్ నాన్ లోకల్ వాళ్ళు అయితే అప్లై చేశారు. ఇక దీనికి ఎన్ఆర్ఐ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటే కేటగిరీ సి కిందికి రావడం జరుగుతుంది. వాళ్ళు ఎన్ఆర్ఐ అంటాం. ఎన్ఆర్ఐకి అప్లై చేసుకున్న కౌంట్ కనుక చెక్ చేసుకుంటే 899 మెంబర్స్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే టోటల్గా ఎంతమంది అప్లై చేశారు 2024లో అంటే కనుక దాదాపుగా 4,000 మెంబర్స్ అప్లై చేశారు. మరి ఇదే 2023లో ఎంతమంది అప్లై చేశారంటే కనుక మనకు 2023లో 15,000 అండి. 15,000 మీరు ఇంటున్నది అక్షరాల నిజం. ఏపీ నీట్ 2024లో అప్లై చేసుకున్నటువంటి కౌంట్ అక్షరాల 15,000
775 మెంబర్స్ అప్లై చేశారండి. సో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? మళ్ళీ రిజిస్ట్రేషన్కి అవకాశం ఇస్తారా? ఎందుకు ఇంతమంది అప్లై చేశారు 2023లో? సో అప్పుడు మధ్యలో మిడిల్ ఆఫ్ ది కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేశారు. బట్ ఇప్పటికీ మనకు 2024కి సంబంధించిన ఏపీ మేనేజ్మెంట్ లిస్ట్ కనుక ఓపెన్ చేస్తే ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పుడు అప్లికేషన్ తక్కువ వచ్చాయా లేకపోతే ఎక్కువ వచ్చాయా అనేది కూడా కొంతమందికి కన్ఫ్యూజన్ అవుతుంది. సో బీ క్యాట్కి అయితే తక్కువే వచ్చాయని అయితే చెప్పొచ్చు. సో ఒకసారి ఏంటంటే ఎక్కువ మార్కులు వచ్చేసాయి, డెఫినెట్గా సీట్ వస్తుంది అనుకున్న వాళ్ళ ఓప్స్ చాలా ఉండేసరికి అప్లై చేయలేదు. మన అఫీషియల్గా వెబ్సైట్లో చెక్ చేసుకున్నా కూడా 3949 మెంబర్సే మనకు బీ క్యాట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి అయితే అప్లైడ్ లిస్ట్ అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వచ్చేసారు. బట్ లాస్ట్ ఇయర్లో 15,000 అంటే సగంలో సగం కూడా అప్లై చేయలేదంటే మరి ఇది మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తాడా మరి ఏంటి అనేది అయితే చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఎనీవే ఇదైతే జస్ట్ అప్లై లిస్టే వచ్చేసింది. ఇంకా దీంట్లో కూడా కొంతమంది పెండింగ్ వెరిఫికేషను అప్లోడింగ్ డాక్యుమెంట్స్ అయితే ఉంది. సో అది ఎక్కడి వరకు వస్తుందో చూద్దాం. సో ఇది మొత్తం అయితే ఏపీకి సంబంధించినటువంటి అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.